భూమి మీద ప్రతి జీవి యొక్క పుట్టుక అనేది ఎలా జరిగింది అంటే పంచభూతాల ద్వారా జరిగింది. అంటే భూమి, గాలి, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ 5 భూతాల ద్వారా ప్రతి జీవి యొక్క శరీర నిర్మాణం అనేది జరిగింది. అయితే ప్రతిరోజు 4 భూతాల ద్వారా అంటే భూమి, గాలి, నీరు, అగ్ని 4 భూతాల ద్వారా మనం ఎక్కువ శాతం బతుకుతున్నాం. అవునా? శరీరంలో నీరు కావాలి, వేడి కావాలి, గాలి కావాలి, తర్వాత పృథ్వీ. శరీరం అనేది భూమి నుంచి వచ్చే ఆహారం తీసుకుంటుంది కాబట్టి ఇది పృథ్వీ తత్వంతో తయారైంది. మనం ఆహారం తింటున్నాం కాబట్టి. అదేవిధంగా ఆకాశతత్వం అనేది ఎక్కడ ఉంది? ఆకాశతత్వము మనకి ఏమిస్తోంది అంటే ఆకాశతత్వం అనేది ఈ 4 భూతాలకి ఆధారం అయ్యింది. ఏంటి ఆధారం? ఇప్పుడు భూమి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆకాశం నుంచి వర్షాలు పడితేనే భూమి మొలకెత్తుతుంది. ఆకాశం నుంచి నీరు వస్తేనే నీరు మొలకెత్తుతుంది భూమి. ఈ నీరు కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అది మళ్ళీ మేఘాల నుంచి ఇవాపరేట్ అయిపోయి మళ్ళీ మేఘాలు గర్జించినప్పుడు, వర్షించినప్పుడు ఈ ప్రక్రియ అంతా ఎక్కడ జరుగుతుంది? ఆకాశంలో జరుగుతుంది. తర్వాత అగ్ని. అగ్ని అనేది ఆకాశం నుంచి సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి ద్వారా వేడి వస్తుంది. అవునా? తర్వాత వెలుగు వస్తుంది. చంద్రుడి ద్వారా చల్లదనం వస్తుంది. రాత్రిపూట మనము హాయిగా నిద్రపోతున్నాం, ఎందుకంటే చంద్రుడు వచ్చాడు కాబట్టి. పగలుపూట మనం నిద్రపోలేం, ఎందుకంటే సూర్యుడు ఉన్నాడు కాబట్టి. సూర్యుడి వెలుగు అనేది చాలా హార్ష్గా ఉంటుంది, ఎందుకంటే సూర్యుడు స్వయం ప్రకాశితుడు, చంద్రుడు కాదు. సూర్యుడి వెలుగు తీసుకొని చంద్రుడు ప్రకాశిస్తాడు. కాబట్టి చంద్రుడు ఏం చేస్తాడు? సూర్యుడు వెలుగు తీసుకొని ఆ వెలుగుని చల్లబరిచి ఒక చల్లని వెన్నెలలాగా అందిస్తాడు. అందుకే రాత్రిపూట చాలా కూల్గా ఉంటుంది వాతావరణం అనేది. పగలు వేడిగా ఉంటుంది, ఎందుకంటే సూర్యుడు ప్రతాపం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సూర్యుడు మండే అగ్నిగోళంలాగా ఉంటాడు. చంద్రుడు ఆ అగ్నిని తీసుకొని దాన్ని శాంతపరిచి దాన్ని ఒక వెన్నెలలాగా మార్చి ఆ చల్లదనాన్ని అందిస్తాడు. అదేవిధంగా గురువు కూడా చంద్రుడు లాంటి వాడే, భగవంతుడు సూర్యుడు లాంటివాడు. అవునా? గురువు స్వయం ప్రకాశితుడు కాదు, భగవంతుడు స్వయం ప్రకాశితుడు. గురువు ఏం చేస్తాడు? ఆ శక్తిని తీసుకొని, ఆ జ్ఞానాన్ని తీసుకొని, ఆ వెలుగుని తీసుకొని శిష్యులకు అందిస్తాడు. అది ఎలా అందిస్తాడు? చల్లని వెన్నెలలాగా అందిస్తాడు. అందుకే గురువుతో సత్సంగాల్లో కూర్చుంటారు, సత్యాన్ని అర్థం చేసుకుంటాడు, మీ మధ్యలో ఉంటాడు. అయినా సూర్యుడు ఎలాగా మిమ్మల్ని కాల్చేయడు, చల్లని వెన్నెల అందిస్తూ ఉంటాడు. అందుకే గురు పౌర్ణమి సెలబ్రేట్ చేస్తారు. గురు పౌర్ణిమ ఎందుకు? గురువుని పౌర్ణమితో ఎందుకు పోలుస్తారు? సూర్యుడితో ఎందుకు పోల్చారు గురువుని? గురు పౌర్ణమిలు చేస్తారు కదా, గురువుని పౌర్ణమి వెలుగుతో ఎందుకు పోలుస్తారు? సూర్యుడితో ఎందుకు పోల్చారు? ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా ఒక అమ్మలో ఉండేటటువంటి వాత్సల్యాన్ని, ఒక స్నేహితుడిలో ఉండేటటువంటి మైత్రీ భావాన్ని, అవునా, ఆ ప్రేమతత్వాన్ని, ఆ కరుణ, ఆ మానవత్వం, తర్వాత ఆ వాత్సల్యాన్ని అందిస్తాడు కాబట్టి, ఆ చల్లదనాన్ని ఇస్తాడు కాబట్టి గురువుని పౌర్ణమితో పోలుస్తారు. అందుకే గురు పౌర్ణమిలు చేస్తారు. అయితే సూర్యుడు లేకపోతే పంచభూతాలు లేవు. అవునా? ఆకాశం లేకపోతే ఈ 4 భూతాలు లేవు. చంద్రుడు లేకపోతే చల్లదనం లేదు. అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అది మన లోపల, మన బయట. ఈవెన్ మన శ్వాస కూడా ఎట్లా పనిచేస్తుంది అంటే ఈలా పింగ్లా నాడి అంటారు, సూర్యనాడి, చంద్రనాడి అంటారు. పగలు పూట ఈ కుడి బుక్ ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది, ఎందుకంటే సూర్యుడు వెలుగుంటుంది కాబట్టి. రాత్రిపూట చంద్రనాడి పనిచేస్తూ ఉంటుంది,
ఎందుకంటే రాత్రిపూట చంద్రుడు వస్తాడు కాబట్టి. ఈలా పింగ్లా నాడి. ఎప్పుడైతే మనం ధ్యానంలో ఉంటామో అక్కడ ఈలా పింగ్లా నాడి శాంతమైపోయి సుషుమ్నా నాడి పనిచేస్తుంది అక్కడ. ఎప్పుడైతే సుషుమ్నా నాడి యాక్టివేట్ అయిపోతుందో అక్కడ మీకు ఒక ప్రశాంతకరమైన స్థితి వస్తుంది. అంటే ఆలోచన రహిత స్థితి, ధ్యాన స్థితి మీకు ఎందుకు వస్తుందంటే సుషుమ్నా నాడి యాక్టివేట్ అయినప్పుడు మీకు ధ్యాన స్థితి వస్తుంది. ఈలా పింగ్లా నాడి యాక్టివ్గా ఉన్నప్పుడు మీకు ధ్యానం రాదు. ఎందుకంటే మనసు పనిచేస్తుంది ఆ టైంలో. సుషుమ్నా నాడి యాక్టివేట్ అయితేనే మీకు మనసు ప్రశాంతం అయిపోతుంది. కాబట్టి ప్రాణాయామ టెక్నిక్స్ అనేవి ఎందుకు ప్రాక్టీస్ చేయమంటారంటే సుషుమ్నా నాడి యాక్టివేట్ అవ్వడం కోసం. అర్థమైందా మీకు? ప్రాణాయామం ఎందుకు చేయాలి, ప్రాణశక్తిని ఎందుకు విస్తరించాలి అంటే సుషుమ్నా నాడి యాక్టివేట్ అయినప్పుడు మీకు ధ్యానం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం రేపు చేస్తాము, రేపు ఉదయం ఒక మెడిటేషన్ టెక్నిక్ చేపిస్తాను మీకు, ప్రాణాయామంతో కూడిన ధ్యాన పద్ధతి ఒకటి చేపిస్తాను రేపు మార్నింగ్ మీకు. అది ఇప్పుడు కాదు, రేపు ఉదయం చేపిస్తాను, ఎందుకంటే అది మార్నింగ్ చేయాలి, ఈవినింగ్ పని చేయదు అది. ఓకే, సో ఈ పంచభూతాల ద్వారా మన శరీర నిర్మాణము, ప్రతి జీవి యొక్క నిర్మాణం అనేది, మనిషి పుట్టుక అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ పంచభూతాల ద్వారా ఈ శరీర నిర్మాణం అనేది జరిగాయో అందులో ఏమేమి వచ్చాయి? పంచేంద్రియాలు వచ్చాయి. ఏమొచ్చాయి? పంచేంద్రియాలు. ఏంటవి? ఈ కన్ను, ముక్కు, నోరు, చెవి, తర్వాత చర్మం, పంచేంద్రియాలు. దీనికి పంచగుణాలు ఉన్నాయి. పంచేంద్రియాలకి పంచగుణాలు ఉన్నాయి. ఏంటా గుణాలు అంటే, ఒకటి జ్ఞానం. దేనికి జ్ఞానం? జ్ఞానం దేని ద్వారా వస్తుంది? జ్ఞానం దేని ద్వారా వస్తుంది? జ్ఞానం అనేది కళ్ళ ద్వారా వస్తుంది. చూడడం, ఎక్కువగా చూడడం. ఇందాక నేను ఏం చెప్పాను మీకు? ఎక్కువ శాతం చూసి వదిలేయాలి. పట్టుకోవద్దు, అనుభవించద్దు, దూరిపోవద్దు, చూసి వదిలేయాలి. చూసి వదిలేయడం ద్వారా మీకు ఎక్కువ శాతం జ్ఞానం నేర్చుకుంటాను. అంటే దృష్టి. చూడడం అంటే ఏంటి? దృష్టి. అందుకే ఏమంటారు? దృష్టి మారితే సృష్టి మారుతుందని అంటారు. నువ్వు చూసేటటువంటి విధానం మారినప్పుడు మొత్తం ప్రపంచం మారిపోతుంది. అంటే అందుకే అంటారు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని ఇంద్రియాల్లో కన్నా కళ్ళు ప్రధానమైనవి అని అంటారు. ఎందుకంటారు? కళ్ళ ద్వారా నువ్వు మొత్తం ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు. ఎక్కువ శాతము శక్తి అనేది కళ్ళ ద్వారా ఖర్చు అయిపోతుంది. ఎక్కువ శాతం శక్తి ఎక్కడి నుంచి పోతుంది? చూడడం ద్వారా పోతుంది. తర్వాత రెండవది ఏంటి? ముక్కు. అంటే సుగంధము, దుర్గంధము, మంచి చెడు చెప్పేటటువంటి ఇంద్రియం ఇది. తర్వాత శ్వాస. శ్వాస తీసుకోవడానికి ఒక ప్రక్రియ ముక్కు. తర్వాత చెవి, శ్రవణం, వినడం. అంటే చెవుల ద్వారా మనం ఎలాంటి మాటలు వింటున్నాం, ఎలాంటి మాటలు మన లోపలికి తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత నాలుక. ఇది ఇంకా ఇంపార్టెంట్. నాలుక ఇంకా ఇంపార్టెంట్. నాలుక రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి మాట్లాడడానికి, రెండు రుచి చూడటానికి. అంటే నీ వాణికి, రెండు రుచి చూడటానికి. అందుకే అంటారు కదా, నరం లేని నాలుక ఎటు పడితే అటు తిరుగుతుంది అని అంటారు. నాలుకకి నరం ఉండదు. అందుకే అంటారు నోటికి ఏదో వస్తే అది మాట్లాడకు అని అంటారు. అంటే ఈ నాలుకని అదుపులో పెట్టుకుంటే రెండు లాభాలు ఉన్నాయి. నాలుకని అదుపులో పెట్టుకుంటే ఒకటి, నువ్వు మౌనం అయిపోతావు. నాలుకని అదుపులో పెట్టుకుంటే నీకు ఆరోగ్యం వస్తుంది. రెండు లాభాలు. అంటే నువ్వు రుచుల కోసం తింటావు కదా, ఇది బాగుంది అది బాగుంది అని తింటావు, ఆరోగ్యం చెడిపోతుంది. అంటే బెత్తడు నాలుక కోసం ఈ బారెడు శరీరాన్ని ఖరాబ్ చేసుకుంటారు, ఎందుకంటే రుచి కోసం. అందుకే నాలుకని అదుపులో పెట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. నాలుకని అదుపులో పెట్టుకుంటే మౌనం వస్తుంది. వాణి మౌనం. వాణి మౌనం వచ్చిందనుకో మనసు మౌనం అయిపోతుంది. నాలుక చాలా ప్రమాదకరమైంది. అందుకే
ఈ నాలుకతో ఒక వ్యక్తిని బ్రతికించవచ్చు, మాటలతో ఒక వ్యక్తిని చంపేయవచ్చు. అవునా? అసత్యం పలికేది, సత్యం పలికేది కూడా ఇదే నాలుక. అబద్ధం ఆడేది కూడా ఇదే నాలుక. అంటే కళ్ళ ద్వారా నువ్వెంతైతే ప్రపంచాన్ని చూస్తున్నావో, నీ మాటల ద్వారా, తర్వాత నీ రుచుల ద్వారా నువ్వంతా నెగిటివిటీని ప్రపంచంలో స్ప్రెడ్ చేస్తావు. అందుకే నోరు మూసుకొని ఉండమని చెప్తారు. ఎందుకు ఉండమంటారంటే, నువ్వు నోరు మూసుకొని ఉంటే సగం లొల్లిపోతుంది, అక్కడ గొడవలు ఉండవి. సగం గొడవలన్నీ సమస్యపోతాయి అక్కడ. నువ్వు అందులో ఇంకోటి, అవసరం వచ్చినప్పుడు మాట్లాడరు, అనవసరమైన చోట మాట్లాడతారు. మాట్లాడాల్సిన చోట మాట్లాడరు, అనవసరమైన చోట మాట్లాడతారు. ఉచిత సలహాలు ఇస్తారు అవసరం లేని చోట. ఎదురుగా ఎవరైనా ప్రాణం పోతుంటే అక్కడ మాట్లాడరు, అనవసరమైన చోట మాట్లాడతారు. కాబట్టి నాలుక, తర్వాత చర్మం అంటే శరీరం. పంచేంద్రియాలలో అతిపెద్ద ఇంద్రియం అంటే శరీరం. చర్మం అంటే శరీరం అన్నట్టు. అందుకే అంటారు శరీర మాధ్యం కలుధర్మ సాధనం అంటారు. శరీరం అనేది మధ్యస్థంగా ఉంటుంది. ఏంటి అంటే, ఇటు భౌతిక ప్రపంచంలో జీవించడానికి, అటు సాధన చేయడానికి, అటు ముక్తిని పొందడానికి, అటు మోక్షాన్ని పొందడానికి మానవ శరీరం అనేది చాలా పవిత్రమైనటువంటి శరీరం అన్ని విషయాలకి. కానీ ఇలాంటి శరీరాన్ని దేనికి వాడతారు? శీలం జడగొట్టుకుంటారు, అసత్యాలు మాట్లాడతారు, దొంగతనం చేస్తారు, మోసం చేస్తారు, యుద్ధాలు చేస్తారు. ఇంత పవిత్రమైన దేహాన్ని ఇంత చెడగొట్టుకోవడమే మొత్తం. మనం పుట్టినప్పుడు ఎంత పవిత్రంగా అయితే పుట్టామో, తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఎంత పవిత్రంగా వచ్చామో, రేపు చచ్చిపోయేటప్పుడు మన శరీరం భూమిలో కలిసిపోయేటప్పుడు అంతే పవిత్రంగా భూదేవికి సమర్పించాలి. అంతే పవిత్రంగా భూమికి, అగ్నికి సమర్పించాలి. అంతేగాని కుళ్ళిపోయిన శరీరాన్ని భూమిలో కలపడం కాదు. అది ఎరువుకి పనికిరాదు, ఇటు వేరే జీవులకు పనికిరాదు. ఎందుకంటే ఆ శరీరం నీకే పనికిరాలే కాబట్టి, ఆ శరీరము నీకే పనికిరాలేదు కాబట్టి అటు భూమికి పనికిరాదు. ఎందుకంటే విషపూరితం, అన్ని రోగాలు వస్తాయి కదా. అది దేని ఎరువులాగా కూడా పనిచేయదు. అందుకే మనిషి బతికున్నప్పుడు భూమికి ఉపయోగపడాలి. చెట్లు, జంతువులు, ఇతర జీవరాశులు చచ్చిపోయాక ఉపయోగపడతాయి. మనిషి బతికున్నప్పుడు ఉపయోగపడాలి. చచ్చిపోయాక ఈ బూడిద పడేసి పోతామంటే కుదరదు. అంటే ఎవ్రీబడి బార్న్ ఆన్ దిస్ ఎర్త్ విత్ సమ్ పర్పస్. యూ హ్యావ్ టు ఎర్న్ సంథింగ్, గెయిన్ సంథింగ్ అండ్ కాంట్రిబ్యూట్ సంథింగ్ బై బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. అంటే ప్రతి వ్యక్తి కూడా భూమి మీద చాలా విశిష్టంగా, విలక్షణంగా జన్మించాడు. ఆ విశిష్టత, విలక్షణ తత్వము నువ్వు అర్థం చేసుకొని జీవించినప్పుడు నీ జన్మ సార్థకమైపోతుంది, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. తర్వాత జీవితాన్ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి అంటే మనకి ఇంకేం, జ్ఞానంతో పాటు ఇంకేం కావాలా? తెలివి కావాలి. ఏం కావాలి? తెలివి. ఇప్పుడు ఈ పంచేంద్రియాలని ముందుకు నడిపించే శక్తులేంటి చెప్తారు ఎవరైనా? పంచేంద్రియాలని భౌతిక ప్రపంచంలో మనం చాలా క్లియర్గా వాడాలి అంటే దాన్ని నడిపించే శక్తులేంటి తెలుసా మీకు? అది ఎక్కడుందో తెలియదు. మీరు భౌతిక ప్రపంచంలోకి రండి. కాదు, ఇంకా చెప్పండి. ఇప్పుడు ఈ పంచేంద్రియాల కలయికతో కాదు, నో, నో, ఇంకా చెప్పండి. పంచేంద్రియాల కలయికతో ఏర్పడే శక్తులు ఏంటి?
ఆ శక్తి ద్వారా మనసు ఏర్పడింది. అర్థమైందా? పంచేంద్రియాలు ఏర్పడ్డాక ఆ పంచశక్తుల యొక్క కలయికతో మనసు ఏర్పడింది. ఏంటా శక్తులు? కాదు, ఫస్ట్ది ఏంటి అంటే జ్ఞానం. ఫస్ట్ది ఏంటి? జ్ఞానం. రెండవది తెలివి. రెండవది ఏంటి? తెలివి. మూడవది ఏంటంటే కళ, ఆర్ట్. మూడవది ఏంటి? ఆర్ట్. నాలుగవది ఏంటి? టాలెంట్స్, నైపుణ్యతలు. ఏంటి? నైపుణ్యతలు. తర్వాత బుద్ధి. తర్వాత గుణం. ఏంటి? గుణం అంటే క్యారెక్టర్. లాస్ట్ది ఏంటి? విచక్షణ. అర్థమైందా? వీటితో నువ్వు పుట్టినప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల తర్వాత ప్రకృతి నీ మనసుని ఎలా నిర్మాణం చేసింది? ఈ గుణాలతో నిర్మాణం చేసింది. ఏంటి? ఒకటి బుద్ధి, విచక్షణ, గుణము, తెలివి, జ్ఞానము, నైపుణ్యతలు, కళ. ఓకే, అయిపోయింది. ఇది ప్రకృతి నీకు ప్రసాదించినటువంటి గిఫ్ట్. కానీ తర్వాత నువ్వేం చేస్తావు? వీటన్నిటిని గంగలో కలిపి నువ్వు కొత్తగా ఏర్పరచుకున్నావు. మళ్ళీ వీటన్నిటిని ఏం చేసావు? గంగలో వదిలేసావు. ఎప్పుడు? 5 ఏళ్ల తర్వాత. 5 ఏళ్ల తర్వాత గంగలో వదిలేసి నువ్వు అలవర్చుకున్నటువంటి నీ గుణాలేంటి? ఏంటి అంటే స్వార్థం, సంకుచిత మనస్తత్వం, ఇంకన్నీ చెత్త నువ్వు ఏర్పరచుకున్నావు. అంటే ఈ అరిషడ్ వర్గాలు అనేవి ప్రకృతి నీకు ఇచ్చిందా? నువ్వు ఏర్పరచుకున్నావా? అది. ఇది ప్రకృతి ఇచ్చినవి కాదు. ప్రకృతి ఇచ్చిన ఇదే అంటే తెలివి, విచక్షణ, జ్ఞానము, బుద్ధి, గుణము, నైపుణ్యతలు, కళ, ఆర్ట్. ఒక విధంగా చెప్పాలంటే ఇవి బ్రెయిన్ యొక్క క్వాలిటీస్. మెదడు ఉంది కదా, మెదడు యొక్క క్వాలిటీస్. ఇక్కడ మనసు కాదు, మెదడు, బ్రెయిన్. ఈ బ్రెయిన్లో ఇవన్నీ క్వాలిటీస్ ఉంటాయి. ఏంటి? టాలెంట్స్ ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి, పర్సెప్షన్స్ ఉంటాయి, ఇంపల్సెస్ ఉంటాయి, తర్వాత ఇంటెలిజెన్సీ ఉంటుంది. ఓకే, అన్నీ ఉంటాయి దీంట్లో. ఇదంతా బ్రెయిన్ క్వాలిటీస్. మనసు అనేటటువంటి పదాన్ని నువ్వు సృష్టించుకొని దానికి కొన్ని గుణాలు ఇచ్చి దాన్ని ఒక వటవృక్షంలాగా పెంచుకొని, ఒక విషవృక్షంలాగా పెంచుకొని దాని నీడలో బతుకుతూ మొత్తం ప్రపంచాన్ని విషపూరితం చేశారు మనుషులు. మనసు అనేది లేదు అసలు వాస్తవానికి. ఉన్నదల్లా ఒక బ్రెయినే. తర్వాత ఈ పంచ గుణాలేంటి? ఈ గుణాలు నువ్వు ఏర్పరచుకున్నావు, ప్రకృతి ఇచ్చింది కాదు. ప్రకృతి గుణం ఒకటే ఇచ్చింది నీకు. ఏంటా గుణం అంటే? మానవత్వం. ప్రకృతి నీకు ఇచ్చిన గుణం ఏంటి? నీకేమేమి ఇచ్చింది? ప్రేమ, కరుణ, జాలి, దయ, మానవత్వం. ఈ పంచగుణాలు నీకు ఇచ్చింది. నువ్వు దాన్ని ఏం చేసినావు? ఆ గుణాలని మళ్ళీ దాన్ని మార్చుకున్నావు. ఏంటి? కామము, క్రోధము, ఈర్ష, ద్వేషము, మదమచ్చర్యంలాగా నువ్వు మార్చుకున్నావు. చూడండి, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు ఎన్ని తప్పులు చేశాడో ఒక్కొక్క మనిషి అర్థమవుతుంది ఇది వింటుంటే. అసలు ప్రకృతి ఏమిచ్చింది, నువ్వేం చేసుకున్నావు అంటే పంచేంద్రియాలు ఇచ్చి నేను ఈ ప్రపంచాన్ని చూసి జ్ఞానం పెంచుకొని, తెలివి పెంచుకొని, మేధస్సు పెంచుకొని, విచక్షణతో బతుకు లేదా బుద్ధితో బతుకు, మంచి ప్రేమ, కరుణ, మైత్రి, మానవత్వంతో పంచగుణాలు ఇచ్చి
బతుకు అని భూమి మీద పంపిస్తే నువ్వేం చేసావు? దుర్గుణాలు పెంచుకున్నావు. ఏంటి దాని ప్లేస్లో ఏం పెంచుకున్నారు? కామము, క్రోధము, ఈర్ష, ద్వేషము, మదమచ్చర్యాలు పెంచుకున్నారు. ఈ పెంచుకొని ఏం చేశారు? మీరు నాశనం అయిపోవడమే కాకుండా ప్రపంచాన్ని కూడా నాశనం చేశారు. అర్థమైందా? ఇప్పుడు మీలో ఉన్న చెడేంటో అర్థమైందా? ప్రకృతి ఏమిచ్చిందో తెలిసిందా మీకు? ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా? మీ లోపల ఉండేటటువంటి ఈ చెడు గుణాలు నువ్వేదైతే ఏర్పరచుకున్నావో అది తీసేసి ప్రకృతి ఇచ్చిన వాటికి పోవాలి. అర్థమైందా? ప్రకృతి ఇచ్చిన వాటికి వెళ్ళాలి. అంటే పంచేంద్రియాలతో పంచశక్తులు ఏంటి? కళ, నైపుణ్యత, బుద్ధి, గుణము, జ్ఞానము, ఇంకా విచక్షణ. మళ్ళీ ఈ గుణాలు పెంచుకోవాలి. తర్వాత నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ స్థితులేంటి? మాత్సర్యం. ఇది తీసేసుకోవాలి. మళ్ళీ ప్రకృతి ఇచ్చిన గుణాల్లోకి వెళ్ళాలి. అంటే నువ్వు పుట్టుకతో ఏదైతే గుణాలు తీసుకొని వచ్చావో ఆ గుణాల్లోకి నువ్వు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్ళాలి. తర్వాత ఎప్పుడైతే మనం ఈ పంచగుణాలు, ఈ పంచ శక్తులతో కలయికతో వెళ్తున్నప్పుడు పంచగుణాలు ఏర్పడతాయి. ఏంటి? ప్రేమ, కరుణ, మైత్రి, మానవత్వం, దయ. 5 క్వాలిటీస్ మీ లోపల ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నువ్వు మనిషిలాగా మారుతావు. మనిషిలాగా పుట్టడం గొప్ప విషయం కాదు, మనిషిలాగా బ్రతకాలి. ఆకారంలో మనిషిలాగా కాదు, స్వభావంలో కూడా మనిషిలాగానే ఉండాలి. అసలు ఈ సాధనలన్నీ కూడా మిమ్మల్ని దేవుని చేయడానికి కాదు, దయ్యం చేయడానికి కాదు. మీరు మనిషిలాగా బతుకుతలేరు, మనిషిలాగా మారండి అని చెప్పి ఈ సాధన అంటారు. మనిషి భూమి మీద పుట్టింది దైవం కావడం కోసమే, కానీ మనిషే కాలేకపోతున్నాడు. ఈ మనిషిని మనిషిలాగా మార్చడానికే ఈ సాధనలన్నీ. అంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? అంటే దుర్గుణాలని, అంటే గుణాలు మార్చుకోవాలి, శక్తులని మార్చుకోవాలి. ఇవన్నీ దుష్ట శక్తులు. ఇందాకని చెప్పా కదా, దైవిక శక్తి, దుష్ట శక్తి, ప్రకృతి శక్తి. మార్నింగ్ డిస్కషన్లో వచ్చింది మనకి. అంటే ఇవన్నీ దుష్ట శక్తులు అన్నట్టు. ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, ఈర్ష, ద్వేషాలు, ఇవన్నీ దుష్ట శక్తులు. దీన్ని రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి? బుద్ధితో, జ్ఞానంతో, తెలివితో, విచక్షణతో, నైపుణ్యతతో, కళతో దీన్ని రీప్లేస్ చేయాలి. ఎప్పుడైతే దీన్ని రీప్లేస్ చేస్తావో అప్పుడు పంచగుణాలు వస్తాయి. ఏంటా గుణాలు? అంటే మైత్రి, కరుణ, ప్రేమ, వాత్సల్యం, మానవత్వం. ఈ 5 గుణాలు వస్తాయి. అప్పుడు నువ్వు మనిషి లెక్క మారుతావు. అంటే ఈ మొత్తం సాధనలన్నీ కూడా దేనికోసం అంటే మనిషిని మనిషిలాగా మార్చడానికే. నువ్వు మానవత్వం మూర్తిభవించినటువంటి మనిషిలాగా నువ్వు మారినప్పుడు దైవత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నువ్వు దైవత్వం కోసం ఏం చేయక్కర్లే, నువ్వు 100% మనిషిలాగా మారు. అంటే త్రికరణ శుద్ధిగా మనిషిలాగా మారు చాలు, నువ్వు 100 మెట్లు ఎక్కినట్టే. అంటే ప్రతి వాళ్ళ చైతన్యం అనేది చెప్పాను కదా, హృదయ కమల వికాసం. ఎప్పుడైతే మూలాధార, స్వాధిష్టాన, మణిపుర చక్రాస్ దగ్గర ఉన్నప్పుడు ఈ పరిపూర్ణత్వం ఎప్పుడైతే వస్తుందో అక్కడ శీలకమల వికాసం జరుగుతుంది. నాభి నుంచి ఒక కమలం వికసిస్తుంది. ఎప్పుడైతే ఇంకా ప్యూరిఫికేషన్ జరిగి హృదయానికి వచ్చినప్పుడు హృదయ కమల వికాసం జరుగుతుంది. నువ్వు మనిషిలాగా మారుతావు అక్కడ. తర్వాత మనిషిలాగా మారిన వ్యక్తి ఇంకా జ్ఞానంతో, సత్యంతో, ధర్మంతో, అంతర అనుభవాలతో, బాహ్య అనుభవాలతో, పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఎదిగినప్పుడు
ఈ మనిషే భగవంతుడు అవుతాడు. దైవత్వం అనేది ఎక్కడ ఉదయిస్తుంది? నీ శక్తి అనేది సహస్రార చక్రానికి వచ్చినప్పుడు అక్కడ దైవత్వం ఉదయిస్తుంది. అప్పుడు నువ్వే భగవంతుడు అయిపోతావు. అంటే శీలకమలము, హృదయ కమలము, సహస్రదళ కమల వికాసం, ఈ 3 కమలాలు నీ లోపల వికసించాలి. అప్పుడే నువ్వు పరిపూర్ణమైనటువంటి స్థితికి చేరుకుంటావు. లేకపోతే లేదు. నువ్వు ఎన్ని జన్మలనెత్తు నువ్వు ఎంతమంది గురువుల దగ్గరకైనా పో, ఎన్ని సాధనలన్నా చెయ్యి, ఇది సాధించకపోతే పుడతానే ఉంటావు, సస్తనే ఉంటావు, పుడతానే ఉంటావు, సస్తనే ఉంటావు. ఈ లైఫ్ అండ్ బర్త్ సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది. హృదయం, శీలం, నాభి నుంచి ఒక కమలం వికసిస్తుంది. నాభి కమలం అంటే దాన్నే శీల కమలం అంటారు. క్యారెక్టర్. ఇప్పుడు పురాణాల్లో విష్ణుమూర్తి ఇలా పడుకున్నప్పుడు ఆయన నాభి నుంచి ఒక కమలం వికసించింది. దాని మీద బ్రహ్మ కూర్చుంటాడు. తెలుసు కదా మీకు, ఫోటోలో ఉంటుంది కదా. దాని మీద బ్రహ్మ కూర్చుంటాడు. ఆ బ్రహ్మకి 4 ముఖాలు ఉంటాయి. ఏముంటాయి? 4 ముఖాలు. బ్రహ్మ అంటే వ్యక్తి కాదు, శక్తి. ఆ శక్తికి 4 రూపాలు. ఏంటి అంటే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ఓకే, ఈ 4 బ్రహ్మ విహారాలు అంటారు. వీటిని ఏమంటారు? బ్రహ్మ విహారాలు. అంటే సృష్టిని సృష్టించినటువంటి ఈ విశ్వబ్రహ్మ యొక్క శక్తి సమస్త విశ్వంలో 4 గుణాలతో సంచరిస్తూ ఉంటుంది. అందుకే విహారం. విహారం అంటే విహరించడం. ఏంటి? ఒకటి మైత్రి, రెండవది కరుణ, మూడవది ముదిత, నాలుగవది ఉపేక్ష. 4 క్వాలిటీస్. అంటే ఎప్పుడైతే శీల కమలం నీ లోపల వికసిస్తుందో నీ లోపల బ్రహ్మ విహారాలు 4 క్వాలిటీస్ వస్తాయి. ఈ 4 క్వాలిటీస్తో నువ్వేం చేస్తావు? హృదయానికి వచ్చేస్తావు. ఇక్కడ హృదయ కమల వికాసం జరుగుతుంది. ఇక్కడ ఇది జరిగాక ఇంకొంచెం పైకి వెళ్ళినప్పుడు జ్ఞానము, ప్రజ్ఞ, తెలివి, విచక్షణ, వివేకం, ఈ సుగుణాలు పెరుగుతాయి, గుణాలు పెరుగుతాయి. ఈ గుణాలు పెరుగుతున్నప్పుడు మెల్లమెల్లగా విశుద్ధి దాటి ఆజ్ఞాచక్రానికి వచ్చేస్తాం. ఆజ్ఞాచక్రానికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ కామ, క్రోధ, లోభ, మోహ, ఈర్ష, ద్వేషాలు, అహంకారం అన్నీ వెళ్ళిపోయి అప్పుడు నీ లోపల 10 క్వాలిటీస్ వస్తాయి. ఏమొస్తాయి? 10 క్వాలిటీస్. రాసుకోండి, చెప్తా 10 క్వాలిటీస్ ఏంటది. ఫస్ట్ది ఏంటంటే నిష్క్రమణ. నిష్క్రమణ నిష్క్రమణ అంటే ఏంటంటే అన్నిటి నుంచి నిష్క్రమిస్తావు. అంటే నువ్వు పెద్ద కరోడ్పతి అయినా సన్యాసిలాగా బతుకుతావు. నీకు దేంతో సంబంధం ఉండదు. అర్థమైందా? నీ చుట్టూ 100 కోట్ల ఆస్తులు ఉంటాయి, నీకు దేంతో సంబంధం ఉండదు. దాన్ని నిష్క్రమణ పారమి. అన్నిటి నుంచి నిష్క్రమిస్తాం. రెండవది వీర్యము అంటే ధైర్యం. మరణానికి కూడా భయపడవు, యుద్ధానికి కూడా భయపడవు. ఏ పరిస్థితి వచ్చినా నువ్వు చెలించకుండా ఉంటావు. అదేంటి? వీర్యం అంటే పరాక్రమం. మూడవది ఏంటంటే అధిష్టానం. అధిష్టానం అంటే ఏంటంటే పరిపూర్ణమైనటువంటి సంకల్ప బలంతో జీవిస్తావు. ఇది వజ్ర సంకల్పం అన్నట్టు. ఒకసారి ఏదైనా సంకల్పం తీసుకుంటే నిలబడతావు దాని మీద, అంతే, ఇక తగ్గేదే లేదు అక్కడ. వజ్ర సంకల్పం అంటారు కదా, ఆ సంకల్ప బలం వచ్చేస్తుంది. ఎన్నైనాయి? 3 అయినాయా? తర్వాత నువ్వు కంప్లీట్ శీలవంతుడిలాగా జీవిస్తావు. నీ లోపల వెతికి చూద్దామన్నా కానీ మచ్చలు ఉండవు. నీ లోపల క్రిస్టల్ క్లియర్గా ప్యూరిటీతో ఉంటావు. ఏంటి? శీలం. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే శీలం సంకల్ప బలంతో వికసించినప్పుడు నెక్స్ట్ సహనం. సహనం
నిన్ను ఎవరైనా చంపడానికి వచ్చినా చంపు అని అంటాం. అంత ఓపిక ఉంటుంది, అంత సహనం ఉంటుంది. తర్వాత వివేకం, ప్రతి విషయం పైన ఒక వివేకంతో జీవిస్తూ ఉంటాం. నెక్స్ట్ అపారమైనటువంటి కరుణ ఉంటుంది, అనంతమైనటువంటి కరుణ ఉంటుంది. అది మంచి వాళ్ళ పట్ల కాదు, నీ శత్రువుల పట్ల కూడా నీకు కరుణ ఉంటుంది. శత్రువుల పట్ల కూడా కరుణ ఉంటుంది. వాడు విషం ఇస్తున్నాడని చెప్పి తెలిసినా అని స్వీకరిస్తాం. నీకు తెలుసు పాయిజన్ అని చెప్పి అయినా స్వీకరిస్తాం. కరుణ. తర్వాత విశ్వ వసుదైవ కుటుంబకం అనే స్థితిలో జీవిస్తూ ఉంటాం. అంటే పరిపూర్ణమైనటువంటి స్నేహభావం. ఇంకా నీకు తన మన పర భేదం ఉండదు. విశ్వమే హద్దుగా స్నేహపూర్వకంగా జీవిస్తూ ఉంటాం. తర్వాత వేరే వాళ్ళు ఆనందపడి సంతోషంగా ఉంటుంటే వాళ్ళ ఆనందంలో నువ్వు ఆనందాన్ని వెతుక్కుంటావు. నీకు ప్రత్యేకించి ఆనందం ఉండదు. చిన్నపిల్లలు ఎదిగినప్పుడు తల్లిదండ్రి ఎలా సంతోషపడతారో ప్రపంచంలో ఎవరు ఎదిగినా నువ్వు ఆనందపడుతూ ఉంటావు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పరిపూర్ణ ఆనందంలో ఉంటావు. నువ్వు పరిపూర్ణమైనటువంటి ఆనందకర స్థితిలో ఉంటావు. తర్వాత ప్రతి క్షణము ఒక స్థిత ప్రజ్ఞతతో జీవిస్తాం. స్థితి ఏదైనా జ్ఞానంతో, సత్యంతో, ధర్మంతో జీవిస్తాం. ఇవన్నీ కూడా క్వాలిటీస్. ఎవరి క్వాలిటీస్? ఎవరైతే ఆజ్ఞాచక్రం దగ్గరకు వస్తారో, వజ్ర సంకల్పంతో జీవిస్తారో వాళ్ళ లోపల వచ్చేటటువంటి సుగుణాలు ఇవన్నీ కూడా. ఈ క్వాలిటీస్ వస్తేనే వాళ్ళని మనం కొంచెం నమ్మచ్చు, లేకుంటే ఎన్నో. అర్థమైందా మీకు? మీకు చూస్తే తెలిసిపోతుంది మనిషిని చూస్తే. పట్టుకునే మాటలు చెప్పుడు కాదు, మొత్తం వాళ్ళ జీవితం చెప్తుంది. వాళ్ళ మాటలు, చేతలు, కర్మలు, వాళ్ళ గుణాలు ఇవన్నీ చెప్తాయి. తర్వాత ఎవరి నెక్స్ట్ వినండి, ఎవరి చేతన అయితే ఈ సహస్రాల చక్రానికి వస్తుందో వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళని మనం చూసినప్పుడు, అంటే నా అనుభవం చెప్తున్నా, అందరి అనుభవం కాదు, ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. వాళ్ళని మనం చూసినప్పుడు మనకి ఫస్ట్ వచ్చేటటువంటి భావన ఏంటి అంటే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, వాళ్ళ ప్రేమలో పడిపోతాం మనం. అంటే అక్కడ ప్రేమతత్వం అంటే ఎలా ఉంటుంది అక్కడ అంటే, ఆ వ్యక్తిని చూసినప్పుడు మనకు వచ్చే ఫస్ట్ భావన ఏంటి అంటే, అసలు నిజంగా భగవంతుడు అనేవాడు శరీర రూప ధారణ చేస్తే వీళ్ళలాగే ఉంటాడేమో అని ఫస్ట్ ఫీలింగ్ వస్తుంది. ఆ గుణం వాళ్ళ లోపల ఉంటుంది. అంటే పరిపూర్ణమైనటువంటి దైవత్వం నిండి ఉంటారు వాళ్ళు. మచ్చలేని చంద్రుడిలాగా ఉంటారు. తర్వాత ఇంకోటి ఏం క్వాలిటీ ఉంటుందంటే, వాళ్ళ ఆరాలో మీరు కూర్చున్నప్పుడు, వాళ్ళ సత్సంగంలో కూర్చున్నప్పుడు మీకు తెలియకుండానే మీ లోపల చెడు గుణాలు, చెడు భావనలు అన్నీ వెళ్ళిపోతాయి. మీకు తెలియకుండానే వెళ్ళిపోతాయి. మీరు సాధన చేయకపోయినా వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళ ఆరాకి అంత బలం ఉంటుంది. ఇది రెండో క్వాలిటీ. మూడవది ఏంటి అంటే, వాళ్ళు ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ ఒక 100 కిలోమీటర్ల మేర, ఇది కూడా చెప్తున్నాం, వాళ్ళ ఒక 100 km పరిధిలో ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఎలాంటి ప్రమాదాలు కానీ హింస కానీ జరగదు.
ఓకే. తర్వాత వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ వాక్కుకి బలం ఉంటుంది. ఎంత పెద్ద పండితులైనా, ఎంత పెద్ద పామరులైనా, ఎంత పెద్ద విద్యావంతులైనా అక్కడ సరెండర్ కావాల్సిందే. ఎందుకంటే అన్ని జ్ఞానాల్లో కంటే బ్రహ్మజ్ఞానం గొప్పది, అన్ని విద్యల్లో కంటే ఆత్మవిద్య గొప్పది, అన్ని గ్రంథాలు శాస్త్రాలు అన్నిటికంటే కూడా స్వయం సాక్షాత్కారం గొప్పది. దీనికి మించినటువంటిది ప్రపంచంలో లేదు. ఎవరైనా కానీ ఈ స్థితికి రావాల్సిందే, ఇక్కడ సరెండర్ కావాల్సిందే. పెద్ద పెద్ద వాళ్ళు రాజ్యాన్ని, ఆస్తులని, పాస్తులని, దేశాన్ని అన్నీ వదిలేసుకొని, విదేశాల నుంచి అన్నీ వదిలేసుకొని ఎందుకు వస్తున్నారు గురువుల దగ్గరికి? ఎందుకు వస్తున్నారు? అంటే ఇది వాళ్ళకి అర్థమైంది, దీనికి మించింది ఏం లేదండి. ఇండియన్స్కో పెద్ద రోగం ఏంటంటే వాళ్ళు అందుబాటులో ఉన్న పోరు, ఎక్కడో ఫారిన్ నుంచి వస్తూ ఉంటారు అన్నీ వదిలేసుకొని. వీళ్ళకి మాయరోగం, ఇక్కడ ఉండి కూడా పోరు ఇక్కడ ఇక్కడే ఉంటారుగా, చూద్దాంలే, చేద్దాంలే, పోదాంలే అని అనుకుంటూ ఉంటారు. ఈలోపు వీళ్ళ లైఫ్ అయిపోతుంది. గురువు అన్న పోతారు, వీళ్ళన్నా పోతారు, ఏదో ఒకటి జరుగుతుంది అక్కడ. వీళ్ళు మాత్రం కదలరు అక్కడి నుంచి. అంటే జీవితంలో ఎప్పుడైనా కానీ మనం ఒకటి సాధించాలి అంటే ఒక సంకల్ప బలంతో అడుగు వేయాలి, ఒక జిజ్ఞాసతో అడుగు వేయాలి. ఇప్పుడు మనిషి సమాజాన్ని మనం డివైడ్ చేయదలుచుకుంటే 4 రకాలుగా చేయొచ్చు. కొంతమంది మూఢులు ఉంటారు, మూర్ఖులు కాదు, మూఢులు. ఈ మూఢులు ఎలా ఉంటారంటే వీళ్ళకి ధర్మం ఉండదు, సత్యం ఉండదు, న్యాయం ఉండదు, విచక్షణ ఉండదు, ఏముండదు. పురుగులాగా బతుకుతారు. పురుగుల్లాగా పుడతారు, ఇంత తింటారు, అవునా, పెరుగుతారు, చదువు ఉండదు, విజ్ఞానం ఉండదు, నాగరికత ఉండదు, పురుగులాగా పుడతారు, చచ్చిపోతారు. వీళ్ళని ఏమంటారు? మూఢులు. వీళ్ళ ప్రయాణము అంధకారం నుంచి అంధకారానికే వెళ్ళిపోతూ ఉంటుంది, చీకటికి ప్రయాణం చేస్తారు. ఇంకొంతమంది ఎలా ఉంటారు? మూర్ఖులు అన్నట్టు. వీళ్ళు మూర్ఖులు ఏం చేస్తారంటే వీళ్ళకి అన్నీ తెలుసు, ఆయన ఆచరించరు. దే నో ఎవ్రీథింగ్, కానీ ఆచరణలో పెట్టరు. సత్యం తెలుసు, ధర్మం తెలుసు, అన్నీ తెలుసు, వీళ్ళు ఏమీ ఆచరించరు. వీళ్ళేంటి, ఇప్పుడు వెలుగులో ఉన్నారు కానీ భవిష్యత్తుకి అంధకారం నిర్మాణం చేసుకుంటున్నారు. అన్నీ తెలిసి, అన్నీ అందుబాటులో ఉండి, అన్నీ అర్థం చేసుకొని కూడా ఆచరించరు. వీళ్ళు వెలుగు నుంచి చీకట్లోకి పోతూ ఉంటారు. వీళ్ళు మూర్ఖులు అన్నట్టు, వీళ్ళు ఈడియట్స్ అన్నట్టు. వీళ్ళని ఎవరు మార్చలేరు. ఇప్పుడు నిద్ర పోయే వాళ్ళని లేపచ్చు, అవునా? నిద్ర పోని వాడిని నువ్వు లేపక్కర్లే, వాడు పెడుతూనే ఉంటాడు. కానీ నిద్ర నటించే వాళ్ళని నువ్వు లేపలేవు. నిద్ర నటించే వాళ్ళని మనం లేపలేము. వాడు యాక్టింగ్ చేస్తున్నాడు కదా. ఈ యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు మన భారతదేశంలో. ఇది భారతదేశ దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటి ఇండియాలో అంటే, ఇక్కడ అన్నీ ఉన్నాయి, అంతకుమించి మూర్ఖత్వం కూడా ఉంది. అన్నీ తెలుసు వీళ్ళకి, ధర్మ గ్రంథాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు, గురువులు తెలుసు, అయినా పోరు, ఆచరించారు కథ. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వెలుగులో ఉన్నారు కానీ భవిష్యత్తుకి అంధకారం నిర్మాణం చేసుకుంటున్నారు. వీళ్ళు మూర్ఖులు. తర్వాత 3వ రకం వ్యక్తులు ఎలా ఉంటారంటే జిజ్ఞాసకులు అంటారు. అంటే అంధకారంలో ఉన్నామని చెప్పి తెలిసి ఇది మన లైఫ్ కాదు, ఇది మనం మార్చుకోవాలి, మనం వెలుగులోకి వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళెవరు? జిజ్ఞాసకులు. తర్వాత జ్ఞానులు ఉంటారు. వీళ్ళేం చేస్తారు? వెలుగు నుండి వెలుగుకి ప్రయాణం చేస్తూ ఉంటారు. నువ్వు ఉంటే జ్ఞానిలాగానే బతుకు,
లేదా జిజ్ఞాసకుల్లాగానే బతకాలి, కానీ మూడుల్లాగా మూర్ఖుల్లాగా బతకద్దు, లైఫ్ వేస్ట్ అయిపోతుంది. మూర్ఖులు ఏం చేస్తారు? అన్నీ తెలిసి తప్పు చేస్తారు, అన్నీ అర్థం చేసుకుంటూ తప్పు చేస్తారు. జీవితము అశాశ్వతం అని చెప్పి తెలుసు, అయినా అశాశ్వతం వెంబడే పోతూ ఉంటారు. వీళ్ళు మూర్ఖులు, వీళ్ళని ఎవరు మార్చలేరు. మూర్ఖత్వంతో బతికేవాళ్ళు ముందు ముందు జీవితాల్లో కనీసం వాళ్ళకి జ్ఞానం రావాలి అంటే ఆ మూర్ఖత్వం తగ్గించుకోకపోతే ఇంకో 100 జన్మలు ఎత్తాల్సి ఉంటుంది వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు నీకు నేర్చుకోవడానికి, నువ్వేం చేసావు? నీ మూర్ఖత్వంతో పోగొట్టుకున్నావు. ఇంక వీడికి ఇచ్చేం లాభం అని చెప్పి ఎత్తు, చేస్తావు బతుకుతావా, చేస్తావు బతుకుతావా, 100 జన్మలు ఎత్తుతారు. తెలిసి తప్పు చేస్తే నో ఎక్స్క్యూజ్. తెలియకుండా చేస్తే ఎక్స్క్యూజ్ ఉంటుంది, కానీ తెలిసి తప్పు చేస్తే నో ఎక్స్క్యూజ్. అది అనుభవించాల్సిందే. మళ్ళీ పుట్టు సావు నడుస్తుంది. ఇట్లా ఉంటే జిజ్ఞాసకుల్లాగానే ఉండాలి, లేదంటే జ్ఞానుల్లాగా బతకాలి. అంటే వెలుగు నుంచి వెలుగులోకి ప్రయాణం చేయాలి, అంధకారంలో ఉంటే వెలుగు కోసం వెతకాలి. అంతేగాని వెలుగు నుంచి చీకట్లోకి పోవద్దు, చీకటి నుంచి చీకటికి ప్రయాణం చేయొద్దు. నువ్వు మూర్ఖుడివి అయినావనుకో, మూడులు కావడం పెద్ద గొప్ప విషయం కాదు, ఆటోమేటిక్గా చీకట్లోనే వెళ్ళిపోతూ ఉంటావు. ఒకసారి దారి తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఇల్లు చేరుతారు అనేది తెలియదు. ఒకసారి అవకాశం కోల్పోయిన వాళ్ళకి మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. ఏదైనా సరే అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది, దురదృష్టం నువ్వు తీసేదాకా కొడుతూనే ఉంటుంది, నీ గడపలోనే కూర్చుంటుంది. అవకాశం ఒకేసారి వస్తుంది, వచ్చినప్పుడే దాన్ని యూజ్ చేసుకోవాలి. కాబట్టి పంచతత్వాలు, పంచేంద్రియాలు, పంచకర్మలు, పంచగుణాలు ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు మీరు జ్ఞానోదయం అందుకుంటారు. ఇది జీవిత సత్యం. ఇంత జరగాలి లోపల ఫిల్టరేషన్. ఇదంతా జరగకుండా ఏ అనుభవం రాదు, ఏ ఆస్ట్రల్ ట్రావెల్ జరగదు, ఏం జరగదు, వేస్ట్. ఇదంతా ముందు ఇవి మార్చుకోవాలి. ఇక్కడ ఇది ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా కానీ సత్యాన్వేషణ చేసేవాళ్ళు, జ్ఞానాన్వేషణ చేసేవాళ్ళు బుద్ధి మార్చుకోవాలి, నడత మార్చుకోవాలి, నడవడిక మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి, జీవిత విధానం మారాలి. మూర్ఖుల్లాగా మూడుల్లాగా కాదు, జ్ఞానులాగా బతకాలి, ధ్యానుల్లాగా బతకాలి. జీవితంలో ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి, స్వచ్ఛంగా జీవించాలి. ఇంతకు మించినటువంటి సిద్ధాంతం లేదు, ఇది ఫైనల్. ఇది మీకు అర్థమైతే రేపు నేను చెప్పేది మీకు అర్థమైతే దీన్ని మీరు ఏం చేయాలంటే టెస్ట్ చేసుకోండి, మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. నా లోపల దుర్గుణాలు ఎన్ని ఉన్నాయి, అవునా? నకారాత్మక శక్తులు ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, నా లైఫ్ ఎటు పోతోంది, నా మనసు ఎటు పోతోంది, అసలు నేను ఏ దిక్కుగా ప్రయాణం చేస్తున్నా, నేను చేసేది కరెక్టా కాదా? ఎవరికి వాళ్ళు సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి. ఈరోజు ఇది కూడా జరగాలి. ఇందాక ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాగా, ఇప్పుడు ఇది కూడా జరగాలి. రేపు ఆ తర్వాత రేపు జ్ఞానం ఏంటి అనేది రేపు చూద్దాం. సో సత్యము, జ్ఞానం ఈ రెండు అనంతమైనవి. ఈ అనంతంగా వెళ్ళేటటువంటి ప్రయాణంలో ఈరోజు మనము సత్యం గురించి అంటే ఈరోజు మనం ఏం చేసాము, సత్యాన్వేషణ చేయడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటి గురించి మాట్లాడాను నేను ఈరోజు. మీకు అర్థమైందా సబ్జెక్టు?
పొద్దు నుంచి నేను మాట్లాడింది ఏంటి? సత్యాన్వేషణ చేయడానికి ఏదైతే అడ్డంకిలాగా మారుతున్నాయో వాటి గురించి చెప్పారు. ఈ అడ్డంకులు తొలగించుకోగలిగితేనే మీరు అన్వేషణ స్టార్ట్ అవుతుంది, లేకుంటే కాదు. సత్యం ఏంటి, అది ఎట్లా ఉంటుంది, అదంతా వదిలేయండి, నీకు అనవసరం, అది వదిలేయి, అది అనుభవం వచ్చినప్పుడు వస్తుంది. ఈ అడ్డంకులు ఇన్ని అడ్డుపడుతున్నాయి మీకు, దాన్ని చూడనీయకుండా ఇది తీసేసుకోవాలి ఫస్ట్. ఈరోజు ఇది కూడా మీరు ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తారా? మీ లోపల పంచతత్వాలేంటి, పంచగుణాలేంటి, పంచకర్మలేంటి, తర్వాత మీ వాక్కు, మీ మాట, మీ దృష్టి, మీ శ్రవణం ఎంతవరకు పవిత్రమైనది అది కూడా చెక్ చేసుకోవాలి. ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఎన్ని అసత్యాలు మాట్లాడుతున్నారు, ఎన్ని వేషాలు వేస్తున్నారు బయట ప్రపంచంలో, అది కూడా చెక్ చేసుకోండి. ఇదే సాధన, ఇదే సాధన. మీ లోపల మార్పు వచ్చిందా, రాలేదా? వస్తే ఎంత శాతం వచ్చింది, అది ఇంపార్టెంట్. సగం సగం కొంచెం కొంచెం వస్తే సరిపోదు, పరిపూర్ణంగా రావాలి. ఇంక ఈ జన్మలో సగమే సాధించారనుకో, ఇంకా సగం సాధించడం మళ్ళీ పుట్టాలి, ఇంకా సాధించాలంటే మళ్ళీ పుట్టాలి. అందుకే అంటారు శత్రుశేషము, రుణశేషము, మిత్రశేషము ఉండకూడదు. అన్ని రుణాలు తీర్చుకోవాలి, అప్పుడే ముక్తి, జీవన్ముక్తి, లేకుంటే లేదు. నాకు మళ్ళీ జన్మొద్దు, ఇవన్నీ డైలాగులు కొట్టడం కాదు. ఇక మళ్ళీ నేను పుట్టా, అదంతా నీ చేతుల్లో లేదు. అది నీ గుణాలు మార్చుకుంటే, నీ కర్మలు మార్చుకుంటే, నువ్వు సంకల్ప బలంతో నువ్వు సాధన చేస్తేనే మళ్ళీ జన్మ లేకుండా అయిపోతావు, లేకుంటే మళ్ళీ పుట్టవలసి. ఇంకా అది మీ చేతుల్లో ఉంది. దీన్ని ప్రకృతినో గురువులనో వాళ్ళని వీళ్ళనో నిందించాల్సిన అవసరం లేదు, అంతా నీ చేతుల్లోనే ఉంది. తాళం మీ చేతుల్లోనే ఉంది, తాళం చెవి కూడా నీ చేతుల్లోనే ఉంది. ఇంకేం చేస్తావో చెయ్యి. బాగుపడతావా, నాశనం అయిపోతావా, ఎదుగుతావా, ఉన్నతమైన దశకి వెళ్తావా, మీ ఇష్టం. భస్మాసుర హస్తం అంటారు, తెలుసు కదా. ఎవరిని ఎవరు నాశనం చేయరు, ఎవరిని ఎవరు బాగుపరచలేరు. ఎవరి ద్వారా వాళ్ళే బాగుపడతారు, ఎవరి చేయి వాళ్ళని ఎత్తిన పెట్టుకొని వాళ్ళే నాశనం అయిపోతారు. అందరూ భస్మాసురులు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఎవరి ద్వారా ఎవరు బాగుపడరు, ఎవరి ద్వారా ఎవరు చెడిపోను లేరు. బాగు చేసేవాళ్ళు చెప్తారు అంతే, ఇది అట్లా ఉండని చెప్తారు అంతే. చెడిపోయిన వాళ్ళు కూడా నేను చెడగొట్టలేరు, నువ్వు చెడిపోయేదాకా. అవునా? నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎంతమంది చెడగొట్టే వాళ్ళు నేనేం చేస్తారు? నీకు చెడిపోవాలి అనే ఉద్దేశం లేనంత వరకు ఎదుటి వాళ్ళు నేనేం చేయలేరు. నీ లోపల ఏదైనా పురుగు తొలిచిందనుకో, లాగేసుకుంటా అంతే. అంటే వాళ్ళ వేవ్ లెంత్ నీ వేవ్ లెంత్ కలిసినప్పుడు చెడిపోతాం. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని సాధన చేయండి. ఇన్నాళ్ళు మీరు చేసిన సాధనంతా ఒక ఎత్తు, ఇది ఇంకొక మెట్టు. ఎందుకంటే పంచేంద్రియాలు, పంచతత్వాలు, పంచకోశాలు, పంచగుణాలు, ఈ కర్మలు, ఇదంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన అనేది జరగాలి. సో మీరు ఇన్నాళ్ళు ఏం ధ్యానం చేశారు, ఏం సాధించారో నాకు తెలియదు. ఇప్పుడు ఇది సాధించండి అంతే. ఇది సాధించాలి. ఇప్పుడు మీ లోపల పరివర్తన, మార్పు ఎంత జరిగిందనేది మీకు మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి. ఓకే, కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకొని సాధన చేయండి. రేపు మనము జ్ఞానోదయం పైన డిస్కషన్ చేద్దాము.
జ్ఞానోదయం పైన చెప్పినంత మాత్రం నాకు జ్ఞానోదయం వచ్చేస్తుందని చెప్పి అనుకోకండి. కాకపోతే ఒక విజ్డమ్ అందించి వెళ్ళాలనుకుంటున్నాను నేను. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే అటెండ్ అయ్యారో రేపు కూడా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి, మిస్ చేసుకోకండి. ఎందుకంటే మళ్ళీ నేను మీ ఊరు వస్తానో రానో నాకు తెలియదు, నా పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. ఇది లాస్ట్ విజ్డమ్ అనుకొని అందుకోండి రేపు జ్ఞానాన్ని. తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఇప్పుడే అనుకున్నాం కదా, క్షణంలో బతకాలి, రేపటి దానికి రూపం లేదని. అవునా? కాబట్టి భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు, నేను రావచ్చు రాకపోవచ్చు. నేను మళ్ళీ మిమ్మల్ని కలిసినా కలవకపోయినా, నేను వచ్చినా రాకపోయినా, ఈ జ్ఞానం అనేది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది, మీరు చచ్చేదాకా దాన్ని కరెక్ట్గా వాడుకుంటే. ఓకే, సో రేపు క్లాస్కి అందరు అటెండ్ కండి. థ్యాంక్ యూ సో మచ్.